హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 BMW G310 RR యొక్క డీటెయిల్ వాక్ రన్ రివ్యూ. సో ఈ సింపుల్గా చెప్పాలంటే అపాచీ RR 310ని మనకు బ్యాచింగ్ చేంజ్ చేసి BMW G310 RR అని అయితే సింపుల్గా చెప్పొచ్చు. సో ఈ వీడియోలో నేను కీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద బైక్స్ చెప్తాను. సో అపాచీకి అండ్ దీనికి మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి, అండ్ దాంతోపాటు ఇందులో స్పెక్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్స్ ఏమున్నాయి, అవన్నీ కలర్స్ ఏంటి, అవన్నీ చేంజెస్ కూడా ఇన్ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. బైక్ అయితే చాలా స్పోర్టియర్గా ఉంది. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ బైక్కి అపాచీ RR 310కి డిఫరెన్స్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 20,000 రూపీస్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది మనకు BMW బైకే. సో ఎందుకు ప్రైస్ ఎక్కువగా ఉంది అనేది కూడా చెప్తాను, అండ్ వర్త్ వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అని కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మాట్లాడినైతే మనకు ఈ బైక్లో మేజర్ చేంజ్ వచ్చేసి కలర్ ఆప్షన్స్. సో అపాచీలో ఓన్లీ మనము రెడ్ కలర్ చూసాము, బట్ ఈ కలర్లో వైట్ విత్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ డెడ్లీ కాంబినేషన్గా అయితే ఉంది. అండ్ వన్ మోర్ బ్లూ కలర్ కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ థర్డ్ కలర్ కూడా మనకు కస్టమైజ్డ్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది, బట్ అది కస్టమైజ్ మీద ఆర్డర్ చేయాలి ఆ బైక్ కలర్ అనేది. సో అది ఏంటి అనేది ఇంకా అన్వీల్ కాలేదు. అండ్ ఇంకా మనకు ఒకసారి ఫ్రంట్ నుంచి మాట్లాడినైతే, సో ఫ్రంట్ విండ్ షీల్డ్ అనేది చూడొచ్చు. మనకు విండ్ స్క్రీన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది, ఆల్మోస్ట్ విండ్ అయితే కవర్ చేస్తుంది. సేమ్ యాజ్ లుక్స్ పరంగా మొత్తం కూడా మనకు అపాచీ నుంచే తీసుకున్నారు. అండ్ స్ప్లిటెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్రొడబుల్ చేస్తున్నారు, విత్ డ్యూయల్ ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు. మనకు ఆల్ వైట్ ఎల్ఈడీస్ ఉన్నాయి. మనకు ఈ బైక్ పైన చూడడానికి S1000 RR లాగా కనిపిస్తుంది ఫ్రంట్ లుక్ అయితేను. అండ్ ఫేరింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్గా ఈ బ్యాచింగ్ కోసం 20,000 రూపాయలు అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు మనకు. అండ్ ఫ్రంట్ స్టిక్కరింగ్స్ అంతా కూడా చూడొచ్చు, చాలా స్టైలిష్ అండ్ స్పోర్టియర్గా ఉన్నాయి మనకు. అండ్ USD గోల్డెన్ ఫోక్స్ అనేవి ఇస్తున్నారు. 41mm ఫ్రంట్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది మనకు టెలిస్కోపిక్గా. అండ్ మనకు డిస్క్ బ్రేక్ కూడా చూడొచ్చు, సేమ్ సైజ్ ఉంది. అలాయ్ వీల్ కూడా ఇస్తున్నారు మనకు, బ్లాక్ అలాయ్ వీల్ ఇస్తున్నారు. అండ్ 17 ఇంచెస్ వీల్ సైజ్ అనేది ఉంది మనకు ఈ బైక్ పైన చూసినట్టయితేను. ఫ్రంట్ అండ్ రెండు కూడా మనకు 17 ఇంచెస్ ఆఫర్ అనేది చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు, ఫేరింగ్స్ లోపల మనకు లిక్విడ్ కూల్ యొక్క మొత్తం రేడియేటర్ అంతా కూడా కనిపిస్తుంటుంది. అండ్ ఆల్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా. ఒకసారి ఫ్రంట్ లుక్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా స్టైలిష్ స్పోర్టియర్ బిగ్ బైక్ లాగా అనిపిస్తుంది, 1000cc లాగా. అండ్ స్టైలిష్ ఫేరింగ్స్ అనేవి ఉన్నాయి మనకు. సో ఎక్సలెంట్ డిజైన్. సో అపాచీలో మనం చూసాం మన ఛానల్లో రివ్యూ, బట్ ఇంత అట్రాక్టివ్గా అనిపించలేదు. బట్ BMW పైకి రాగానే ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వచ్చేసింది మనకు. ఈ బైక్ స్పోర్టియర్ బైక్ కిందకి వస్తుంది, 300cc సెగ్మెంట్లో స్పోర్ట్స్ బైక్ కిందకి అయితే వస్తుంది. డైమెన్షన్స్ పరంగా మాట్లాడితే ఈ బైక్ వచ్చేసి మనకు 180mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్గా ఉంది మనకు. అండ్ 810mm ఆఫ్ సీట్ హైట్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఈ బైక్ పైన చూస్తున్నాడు. అండ్ అలాగే మనకు 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. బట్ 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ నాకు తెలుసు మీరు మైలేజ్ అడుగుతారని. సో మైలేజ్ అరౌండ్ 35 km/లీటర్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్ వరల్డ్లో. బట్ ఇంకా ప్రాక్టికల్గా ఎంత ఇస్తుంది అనేది మనం వన్స్ టెస్ట్ రాగానే అందులో నేను రియల్ వరల్డ్ మైలేజ్ చూపిస్తాను మీకు. ఈ బైక్ వచ్చేసి మనకు 145 km/h అయితే టాప్ స్పీడ్ ఉంది. అండ్ 0 to 100 జస్ట్ మనకు 7.1 సెకండ్లోనే రీచ్ అవుతుంది. ఇంకా రేర్ మోనో షాక్ ఇస్తున్నారు మనకు, సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రేమింగ్ అంతా కూడా మనకు సేమ్ అల్యూమినియం ఫ్రేమ్స్ అంతా కూడా మనకు అపాచీ TVS అపాచీ నుంచి తీసుకున్నారు RR 310. అండ్ సేమ్ మనకు సైడ్స్ లాంగ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు మనకు. సో క్రోమ్ అండ్ మ్యాట్ బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ రేర్ కూడా మనకు 17 ఇంచెస్ యాజ్ సేమ్ సైజ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ టైర్ సైజ్ ఉంది. ఇంకా మేజర్ డిఫరెంట్ టైర్లో ఏంటంటే మనకు ఇందులో మనకు మేజర్ చేంజెస్ ఏంటంటే అపాచీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మెకాలిన్ పైలట్ స్ట్రీట్ టైర్స్ ఇస్తున్నారు. అండ్ అపాచీలో వచ్చేసి 5S టైర్స్ ఇస్తున్నారు. సో 5S టైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. నాకు ఎందుకు BMW వాళ్ళు ఇన్ ఫ్యూచర్ మిస్ చేశారో నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ మనకు ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో కూడా సేమ్ 310cc 330cc డిస్ప్లేస్మెంట్ కిందకి వస్తుంది. ఈ బైక్లో మనకు 34 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 9700 RPM అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అట్ 7700 RPMలో ఉంది. లిక్విడ్ కూల్తో వస్తుంది మనకు, DOSC కన్ఫిగరేషన్తో ఉంటుంది. 6-speed గేర్ బాక్స్ కూడా ఉంది మనకు. సో సేమ్ యాజ్ ఇంజన్లో ఎలాంటి మార్పులు చేయలేరు మనకు. అండ్ డిజైన్స్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేరు. ఓన్లీ మనకు గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్స్ అంతా కూడా చేంజ్ చేశారు. ఇంకా టైర్స్ ఒకటి మార్చారు మనకు, స్ట్రీట్ టైర్స్ అనేవి ఇస్తున్నారు ఇందులో. ఇంకా రేర్ నుంచి మనకు ఆల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు.
సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఇండికేటర్ కూడా మనకు ఆల్ ఎల్ఈడీస్ ఉన్నాయి మనకు, సేమ్ డిజైన్ మొత్తం కూడాను. బట్ వైట్ కలర్లో రేర్ సెక్షన్ నుంచి కూడా ఎక్సలెంట్ స్పోర్టియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు G310R బ్యాచింగ్ చూడొచ్చు, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో. కంప్లీట్ ఒక BMW 1000cc బైక్ లాగానే అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా కూడాను. అండ్ 174 kgs ఆఫ్ వెయిట్ ఉంది మనకు ఈ బైక్ వచ్చేసి. సో అరౌండ్ 200 kgs లోపలే ఉంటుంది కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు సిటీ రైడ్స్లో. అండ్ 810 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది కాబట్టి షార్ట్ పర్సన్స్ కూడా ఈజీగా దీన్ని అయితే రైడ్ చేయొచ్చు. సో కమింగ్ టు ద మేజర్ చేంజ్, మనకు సీట్ పరంగా కూడా కుషనింగ్ అండ్ డిజైన్ ఏది మారలేదు మనకు. సో సేమ్ కుషనింగ్, ఫర్మ్ సైడ్ ఆఫ్ కుషనింగ్ ఆఫర్ చేస్తున్నారు మనకు. దాంతోపాటు ఇదంతా డిజైన్ చూడవచ్చు మనకు, స్టైలిష్ ఫేరింగ్స్ అవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ పైన కూడా మనకు స్లిక్ డిజైన్స్ చూడొచ్చు మనకు, షార్పర్ డిజైన్స్ అనేవి చూడొచ్చు, చాలా స్టైలిష్ అండ్ స్పోర్టియర్గా అయితే ఉన్నాయి. 11 లీటర్స్ ఉంది. అండ్ దీనిపైన కూడా మనకు స్టిక్కర్స్ చూడొచ్చు, G310RR మనకు BMW బ్యాచింగ్ అనేది ఇక్కడ ఉంది. ఇంకా మేజర్ చేంజ్ మనకు ఈ TFT స్క్రీన్ చూడొచ్చు మనకు, 5-inch TFT స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సేమ్ స్క్రీన్ సైజ్, కాకపోతే ఇందులో బ్లూటూత్ ఫ్యూచర్ అనేది వన్స్ మనకి మిస్ అయింది. సేమ్ సైజ్ ఆఫ్ స్క్రీన్ మనకు ఉంది, కాకపోతే ఇందులో 4 రైట్ మోడ్స్ అనేవి చూడొచ్చు. ఇందులో స్పోర్ట్ ఇప్పుడు చూపిస్తుంది. సో ఈ స్విచెస్ ద్వారా మనము రైట్ మోడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్రిఫరెన్సెస్, మై వెహికల్, రైడ్ మోడ్స్ చూడొచ్చు. రైడ్ మోడ్స్లో మనకు 4 ఉంటాయి, అర్బన్, రెయిన్, స్పోర్ట్ అండ్ ట్రాక్. 4 మోడ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సేమ్ స్పీడోమీటర్, గేర్ ఇండికేషన్, టైమ్ అండ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్. సో వర్టికల్లో మనకు TFT స్క్రీన్ అనేది మనకు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ ఈ బైక్ పైన చాలా స్పెషల్గా కనిపిస్తుంది మనకు. సో ఈ స్విచెస్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనకు హ్యాండిల్ చేయడానికి, ఏదైతే ఆపరేట్ చేయడానికి, మోడ్ సెట్టింగ్స్ అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ని. అండ్ ఇక్కడ మనకు హజల్ లైట్ అనేది చూడొచ్చు, స్విచ్ ఇస్తున్నారు. ఇందులో మనకు హెడ్ లైట్స్, హై బీమ్ అండ్ పాస్ లైట్ సింగిల్ స్విచ్లో ఉంది. అండ్ ఇండికేటర్స్ విత్ ఆరెంజ్, రెడ్ కలర్లో చూడొచ్చు. అండ్ అదర్ సైడ్ మనకు ఇంజన్ కిల్ స్విచ్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ సింగిల్ స్విచ్లోని క్వాలిటీ చూడొచ్చు. అండ్ నార్మల్ బ్రేక్ లివర్స్ అని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడ్జస్టబుల్ అండ్ అల్యూమినియం అయితే ఇవ్వట్లేరు మనకు. సో ఈ ప్రైస్కి యాక్చువల్లీ వీ షుడ్ ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ అదంతా అవసరం లేదు. ఫస్ట్లీ మనకు లుక్స్ నుంచి చూసినట్టయితే వైట్ కలర్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది 1 కలర్ వైట్ అండ్ రెడ్ బ్లూ కాంబినేషన్. సో అనదర్ మనకు బ్లాక్ కలర్ కూడా ఉంది, ఒకసారి మీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇది మనకు మేజర్ డిఫరెన్స్, ఏదైతే 3 మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయో మనకు, టైర్స్ ఒకటి, కలర్ ఆప్షన్స్ ఒకటి, అండ్ TFT స్క్రీన్లో మనకు న్యూ గ్రాఫిక్స్ చూడొచ్చు మనకు. సో BMW గ్రాఫిక్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. TVS అపాచీ గ్రాఫిక్స్ మిస్ అయిపోయి మనకు BMW గ్రాఫిక్స్ అనేవి ఉన్నాయి. సో BMW మోటార్, మళ్ళీ ఇక్కడ నుంచి అంతా కూడా సేమ్ చూడవచ్చు మనకు. టాకో అండ్ స్పీడో సేమ్, గేర్ ఇండికేషన్స్, ఓడోమీటర్, ఫ్యూయల్ రేంజ్ అంతా కూడా సేమ్ చూపిస్తుంది మళ్ళీ మనకు. సో దట్స్ ఇట్, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద బైక్ అపాచీ అండ్ దీనికి అయితే ఇవే డిఫరెన్సెస్. నాకు అర్థం కాలేదు BMW వాళ్ళు ఎందుకు TVS అపాచీ నుంచి ఈ ప్లాట్ఫామ్ని షేర్ చేసుకున్నారు. బట్ BMW వాళ్ళకు కూడా కేపబుల్గా ఉంది, ఈ డిజైన్ వాళ్ళే సొంతంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు వన్ బ్రాండ్ టు అదర్ బ్రాండ్ మనకు అన్ని ప్లాట్ఫామ్స్ అనేవి షేర్ అవుతున్నాయి. సో డ్యూ టు హెవీ కాంపిటీషన్ అండ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల, సో BMW ఇప్పుడు మనకు G310R ఉండే స్ట్రీట్ బైక్, బట్ ఇప్పుడు మనకు RR వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది 310cc. సో ఆబ్వియస్లీ TVS ఫ్యాన్స్ ఉంటారు అండ్ BMW ఫ్యాన్స్ ఉంటారు. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంజిన్, ఓన్లీ లుక్స్, గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్ చేంజ్ అయ్యాయి. ఇంకా ప్రైస్ విషయం మాట్లాడినైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను నేను. ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే కింద వస్తున్న కాంటాక్ట్ ఆర్డర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 2,85,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది మనకు. బట్ కాకపోతే ఇక్కడ మీకు నెలకి 4,000 రూపాయలకే ఈ బైక్ అనేది వస్తుంది, అంటే EMI ప్రాసెస్లో చెప్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 2022లో 4,000 రూపీస్కి BMW బైక్ ఎవ్రీ మంత్ పే చేస్తే ఏ బైక్ కూడా లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 2022 G310RR అయితే అవైలబుల్గా ఉంది మనకు. సో దట్స్ ఇట్, ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ BMW G310RR. డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ, వైట్ కలర్లో తీసుకొచ్చాను బైక్ మీకు రివ్యూ. సో ఈ బైక్ కనుక మీకు రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.